స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా బాన్స్వాడ జ్ఞాన సరస్వతి మాత ఆలయంలో ఈరోజు విశేషంగా చిన్న పిల్లలకు ముఖ్యంగా సరస్వతి బ్రాహ్మీ ఆకును పంచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా మాధవానంద సరస్వతి గారు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం, ఈ విశేషాలు ఏంటో కనుక్కుందాం. నమస్కారం అండి. అయితే ఈ బ్రాహ్మీ పత్రాన్ని ఈరోజు మీరు అందరికీ ప్రసాదంగా ఇచ్చారు కదా, మరి ఏంటి బ్రాహ్మీ పత్రం విశేషత? ఇది నిజంగా మరి పనికి వస్తుందా, పని చేస్తుందా అని ఒక ఫస్ట్ చిన్న సందేహం. పనికి వస్తుందా, పనికి రాదా అనే సందేహం పనికిరాని. ఎందుకంటే మనకు వేదోక్తమైనటువంటి విధానం, ప్రధానమైన వేదాలకు ఉపవేదాలు ఉన్నాయి. ఆయుర్వేదం ఒక ఉపవేదం. ఆయుర్వేదంలో బ్రాహ్మి యొక్క ఔషధ గుణాలని చెప్తుంది. అదే వేదంలో బ్రాహ్మి అంటే బ్రాహ్మీతు భారతీ భాష గీర్వాగ్ వాణి సరస్వతి అని అమ్మవారి పేరు. అన్ని అమ్మవారి పేరు కాబట్టి ఆ బ్రాహ్మి అనేటువంటి పేరుతోనే మొదలవుతుంది. ఈ బ్రాహ్మీ తత్వంలో ఒక్కొక్క చెట్టుకు కొన్ని గుణాలు ఉంటాయి. వేప చెట్టు మీరు చేదుగా ఎందుకుంటుంది అంటే అది ఎవరు చెప్పలేరు. అది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ తత్వమే, అది ఇంకా ఔషధ గుణం. అదేవిధంగా ఇందులో వాక్ సంబంధమైనటువంటి, బుద్ధి సంబంధమైనటువంటి, మేధో సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ రసాలు ఉంటుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. బ్రాహ్మీ అని పేరుతోటి ఔషధిని ఇచ్చాను అని వేదంలో అపరమాత్మ చెప్తుంది. ఈ రెండు ఆధారంగా మనం విశ్వసించాలి. కానీ దీనికి ఇది హైపోథకేషన్ లాగా, ఇమాజినేషన్ లాగా ఉన్నదా, లేక ఇది ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రతిదీ మనం నమ్మే వాళ్ళకి అన్ని సక్రమంగానే కనబడతాయి, నమ్మని వాళ్ళకి ప్రతిదీ వక్రంగానే కనిపిస్తుంది. వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. తల్లి అజ్ఞ సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విదు జ్ఞానలభ దుర్విదత్వం బ్రహ్మాదపి నరం నరంజేది అని ఒక పెద్ద మాట. అంటే మెలకువతో ఉన్నవాడిని నువ్వు మెలకువతో ఉన్నవాడిని చెప్పాల్సిన అవసరం లేదు. గాఢ నిద్ర వల్ల ఉన్నవాడిని లేపొచ్చు, లేవకపోతే తట్ట నీళ్లు పోచన్నా లేపచ్చు. కానీ నిండ కప్పుకొని మంది ముచ్చట్లు వినేవాడిని లేపలేవు. కాబట్టి ఈ నేను నమ్మకూడదు అని దృఢమైన అభిప్రాయంపై వాడు నమ్ముకున్నప్పుడు వాణ్ణి నమ్మకూడదు మనం కరెక్ట్. కానీ ఒక వేద ప్రమాణం, నీకు వేదం ప్రమాణం ఎట్లా అంటే కొడుకు ప్రమాణం ఎట్లా, తల్లి ప్రమాణం ఎట్లా అంటే ఏం చెప్తారు? దానికి కేవలం విశ్వాసం ప్రధానం. విశ్వాసం అనేది కూడా అంధవిశ్వాసం కాదు. మన వేదోక్తమైన విశ్వాసం అంధవిశ్వాసము, మూఢ విశ్వాసం కాదు. ఇది తప్పనిసరిగా మనము దాన్ని ప్రూవ్ చేయదలుచుకుంటే ఎలా ప్రూవ్ చేయాలి? ఒక ప్రయోగశాల ఉంది. నీళ్లు అంటే ఏమిటి అని చదువుతున్న పిల్లలు మిమ్మల్ని అడిగిన, నీళ్లు అంటే ఏమిటంటే స్వామి నీళ్లు అంటే నీళ్లు కాదు, నీళ్ళు అంటే H2O అని మీరు చెప్పారు. H2O ఎట్లా ఇద్దామా, నీళ్ళు అంటే నీళ్లే కదా అని నేనంటే చదువుకోలేదు. అప్పుడు మీరేమన్నారు, గోటుది ల్యాబొరేటరీ అన్నారు. అక్కడికి వెళ్ళన్నారు, టెస్ట్ ట్యూబ్ తీసుకున్నారు, కొంచెం రాకు ఆన్ చేయమన్నారు, దాంట్లో కావాల్సిన పదార్థాలు కలుపుకున్నారు. అప్పుడు టెస్ట్ ట్యూబ్ లేదు, ఆక్సిజన్ వేయండి, ఇట్లా ఆక్సిజన్ అంటే ఇట్లా బాగుంటుంది, టెస్ట్ అంటే బాగుంటుంది చెప్పి చూపించారు. అవును కదా? అంటే దానికి ప్రయోగశాలకు వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి, దానికి ఇచ్చారు. ఇది కూడా చేయదలుచుకుంటే ఆ శాస్త్రంలోకి వెళ్ళాలి, దానికి సంబంధించిన అన్ని చదవాలి, దానికి సంబంధించిన మంత్రాల అర్థాలు చదవాలి, దానికి ఉపవాసం చేయాలి. అప్పుడు తప్పనిసరిగా రూఢి అవుతుంది. శాస్త్రము విశ్వాసము, ఆ విశ్వాస ప్రధానంగా తప్పనిసరిగా ఇది పనిచేస్తుంది. పని చేయలేదనుకున్న వాడు ఎప్పుడు పనిచేయదు. అందుకని విశ్వాసం ఆధారంగానే కాకుండా ఔషధ గుణాలు తత్వంగా నిరూపించగలిగినటువంటి శక్తి బ్రాహ్మిలో ఉంది అనేది ఎదుట. అయితే ఈరోజు అమ్మవారి నక్షత్ర పరంగా ఇట్లా పెట్టారు కదా, అంటే స్పెషల్ ఏమైనా ఉందా? అది అట్లాంటి టైంలలోనే తీసుకోవాలా? మూలా నక్షత్రం అనేది సరస్వతి ఆవిర్భావ నక్షత్రం.
ఆ మూలా నక్షత్రం సరస్వతి ఆవిర్భావ నక్షత్రం కాబట్టి మూలా నక్షత్రం నాడు బ్రాహ్మీ పూజ చేసుకుని అది తీసుకోవడము. పోగా మనకి శరన్నవరాత్రుల్లో అందరూ కలుస్తారు. అమ్మవారి పూజ శరన్నవరాత్రులు విధి విధానంగా శాస్త్రోక్తంగా జరిగి ఉంటుంది. జరిగి ఉన్నప్పుడు మూలా నక్షత్రంలో పుస్తక రూపిణి సరస్వతి ఆవిర్భావం అయింది. ఆ పుస్తక రూపిణి సరస్వతి ఆవిర్భావమైన సందర్భంగా ఈ బ్రాహ్మీకి ఇక్కడ మన బాన్స్వాడ జ్ఞాన సరస్వతి మందిరంలో అందరం కలిసి పూజ చేసుకున్నాం. పూజ చేసుకున్నది అందరికీ అందాల అభిప్రాయంతో ఈ రోజు మన సౌకర్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే మూల నక్షత్రం తర్వాత ఇవ్వడం మంచిది. మూల నక్షత్రం సరస్వతి ఆవిర్భావ నక్షత్రం అనే అభిప్రాయంతో పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న సందేహం, ఇది కూడా ప్రతిసారి మనం నమ్మకమే మనల్ని కాపాడుతుంది. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఎంత పూజించినా ఎంత నమ్మినా వాళ్ళకి సరైన వాళ్ళు అనుకుంటున్న కోరికలు తీరడమే కావచ్చు, ఫలితం కావచ్చు, వస్తలేదు. సో అట్లాంటి టైంలో ఒక నిర్లిప్తత, ఒక వాళ్ళకి ఇంతేనా, మనం ఏం చేసినా ఫలితం ఇదేనా అనే ఒక నిరాశ నిస్పృహ కలుగుతుంది. మరి ఇట్లాంటి నిరాశ నిస్పృహ పొందే వాళ్ళు నిజంగా వాళ్ళ లోపల భక్తి ఉంది, వాళ్ళు చేయాల్సిన సాధన చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన క్రమంలో పూజనో ఆరాధ్యనో లేకపోతే భగవన్ నామస్మరణను చేస్తూ ఉంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఫలితం లేకుండా ఉంటే వాళ్ళు నిరాశ పడతారు కదా, వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? మొట్టమొదలు మీరు అడిగిన ప్రశ్న చాలా సముచితమైంది. చాలా మందికి ఉన్నటువంటి సందేహమే చాలా. ఎందుకంటే పక్క ఇంటి వాడు ఏమీ దానము చేయడు, వాడు కోటీశ్వరుడు. నేను నిత్యం దానం చేస్తాను, నిత్యం పూజ చేస్తాను, నేను దరిద్రుని. అతను సుఖంగా ఉన్నాడు, నేను సుఖంగా లేను అనేటువంటి ఈ ఫ్రస్ట్రేషన్ ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. బాగా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు బాగా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. మా అమ్మ నాన్న ఇంత చేస్తుండ్రు, మాకేమొస్తుంది, వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటున్నారు, ఇందులో కావాలి. అది ఏమీ లేదు. ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటి మస్ట్ బి ఆప్టిమిస్ట్, నెవర్ బి పెసిమిస్ట్. మేబీ సమ్ టైమ్స్ యూ మే బి యాక్ట్ ఐజ్ ఆపర్చునిస్ట్. ఇప్పుడు కూడా నిరాశావాదం పనికిరాదు, ఆశావాదం ఉండాలి. అప్పుడప్పుడు అవకాశము, భగవంతుని సేవకు అవకాశాన్ని తీసుకుంటూ అవకాశవాదం పొందవచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక పండు పండు తింటున్నా, మామిడి పండు తిన్నాం. చెట్టు ఎప్పుడు పెట్టినాను? తాతల తరంలో పెట్టినటువంటిది, కొన్ని సంవత్సరాల తర్వాత పెట్టినటువంటి పండు ఇప్పుడు తింటున్నాం. ఇప్పుడు చెట్టు పెడుతున్నావు, ఇది ఎప్పుడు తింటారు? కొన్ని తరాల తర్వాత తింటారు. సేమ్ అప్లికేబుల్ మీరు అడిగిన ప్రశ్న చేసుకుంటారు. మీరు ఇప్పుడు పూజ చేస్తున్నారు, ఈ ఫలితం కొన్ని తరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు అనుభవిస్తున్నారు, కొన్ని తరాల తర్వాత మీరు ఏదైతే మన కర్మ సిద్ధాంతం ప్రకారం వెంట తెచ్చుకున్నామో దాన్ని అనుభవిస్తారు. కాకుంటే మనకున్న గొప్పతనం ఏమిటంటే, భగవంతుడు ఇచ్చిన గొప్పతనము మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చింది. ఇది అనుభవిస్తూనే బయటపడే అవకాశం ఉంది. సముద్రంలో పడ్డవాడు ఈత వచ్చు, ఈత కొట్టుతూనే 3 పనులు చేయాలి. మునిగిపోతున్నాను అనే భయం వదిలిపెట్టాలి ఫస్ట్. రెండవది, నీళ్లు కిందికి తోడుకోవాలా, గట్టు చూస్తుండాలి, నోట్లోకి నీళ్లు తప్పనిసరిగా తీసుకొని ఉంచివేయాలి. ఇది లేకుండా నాకు ఈత వచ్చు కదా, నేను అందులో దూకిన కదా, అమాంతం అలానే పోవాలంటే ఎవరు పోరు, తప్పనిసరిగా మునిగిపోరు. సరే, మీరు అన్నది ప్రయత్నం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి ఇప్పుడు లైఫ్ స్పాన్ తక్కువ ఉంది. మనం అంటే ఇప్పుడు నేను అడిగిన దాని ప్రకారం ఇప్పుడు తల్లిదండ్రి కష్టపడుతురని పిల్లలు వాళ్ళొక దేవుడు అంటే భక్తి లేకుండా పోతున్నారు, ఒక రకమైన నిరాశకు గురైతున్నారు. సో మరి అట్లా ఉన్నప్పుడు మనకి తరాలు వరకు మనకు ఛాన్స్ లేదు, అంత టైం లేదు. సో ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ పొరపాటు తల్లిదండ్రులు వాళ్ళను పెంచే విధానంలో ఉన్నటువంటి పొరపాటు తప్ప ఇది ఏమీ లేదు. పిల్లవాళ్లను దృఢమైన రీతిలో ఎంతమంది తల్లిదండ్రులు పెంచుతున్నారని ఒక ప్రశ్న. వాడు పుట్టగానే నర్సరీ, ఆటబడి, నర్సరీ, తర్వాత 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి హాస్టల్, ఆ తర్వాత పేయింగ్ రూము, ఆ తర్వాత ఉద్యోగ ధర్మం. ఎప్పుడు ఇతను పూర్తిగా తల్లిదండ్రుల దగ్గర నుండి పూర్తిగా వాళ్ళు చేసే చర్యలు అర్థం చేసుకోగలుగుతారు, ఎప్పుడు తల్లిదండ్రుల ద్వారా జ్ఞానం పొందగలుగుతారు, ఎప్పుడు తల్లిదండ్రులు అనుసరించిన గురువు ద్వారా జ్ఞానం పొందగలుగుతారు. ఆ సమయాన్ని వీళ్ళు ఇవ్వగలిగితే లైఫ్ స్పాన్ పెరిగినట్టే.
అందుకని చెప్పి మొదలు తల్లిదండ్రులు సవరించుకోవాలి. తల్లిదండ్రులు సవరించుకోక వీళ్ళని మొత్తం తీసుకుపోయి హాస్టల్లో పెంచి అది చేసిన తర్వాత పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే నువ్వు విని పూజలు చేస్తూ మమ్మల్ని హాస్టల్లో పెంచాల్సి వచ్చింది కదా, మాకు డబ్బులు వస్తుంది కానీ నువ్వు వృద్ధాశ్రమాలు వేస్తామని వాడంటాడు. కాబట్టి నువ్వు పైసలతో చూస్తున్నావు కాబట్టి పైసలు పైసలా కావు. ఖచ్చితంగా విశ్వాసం పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద. ఎందుకంటే దృఢమైన రీతిలో మనము పిల్లల్ని పెంచగలగాలి. దృఢమైన అంటే ఎటువంటి గొప్పనైనటువంటి ఆపద వచ్చినా ఎదుర్కొనే శక్తి, ఎదుర్కోవడం అంటే ఆపదను ఎదుర్కోవద్దు, ఆపదను బాధలను బాధించకుండా సాగిపోదు. ఆ శక్తిని ఇవ్వగలిగింది మనమే గాని మనము అంటే మనం అనుకున్న పరమాత్మనే ఇస్తారు. బుద్ధిశక్తి మనకు ఉన్నది కనుక ఆ విధంగా మనం పెంచుకోవాలి. నిరాశపడాల్సిన తరం పిల్లలకు అవసరం లేదు. తప్పనిసరిగా వాళ్లకు ఏ జ్ఞానం భగవంతుడు ఇచ్చిండో అదే జ్ఞానం ద్వారా తల్లిదండ్రులను కూడా పోషించుకునే జ్ఞానం తప్పనిసరి. చూసింది కదా, మనలోనే మన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉంటది. మన ఓపికలోనే మనం వేచి చూస్తున్న గమ్యం దొరుకుతుంది. స్వామివారి మాటలో మీకు అర్థమై ఉంటది. తను చదువుకోలేదు అని చెప్పినప్పటికీ తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లోనే మనకు అర్థమవుతుంది సార్ ప్రొఫెసర్. కానీ ఎక్కడ అంటే మనం ఎంత ఎదిగినా ఒదగాలి అనేది చూపించాలి అంటే ఇట్లాంటి కొంతమంది మనకి నిజంగా నిదర్శనంగా ఉన్నారు. అట్లాంటి వాటిని మనం ఫాలో అయినప్పుడు, వాళ్ళు చెప్పిన మాటల్ని అనుసరణలో పెట్టినప్పుడు మనకి తప్పకుండా మనం అనుకున్నది నెరవేరుతుంది.